జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుండి ఒక 7 రోజుల కాలం పాటు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారు ఈ 7 రోజుల కాలం వరకు మనసులో ఉన్న మాటను బయట పెట్టకపోవడమే మంచిది. అప్పుడే మీకు విజయం దక్కుతుంది. ఏ పని చేసినా అదృష్టం కలగాలంటే, అలాగే విజయం సాధించాలి అంటే ఈ వారమంతా మీరు మీ నిర్ణయాలను, మీ వ్యవహారాలను రహస్యంగా ఉంచుకోవాలి. నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, అందరూ నన్నే తప్పుపడుతున్నారు అన్న బాధ మీలో అధికంగా ఉంటుంది. వేళకు నిద్రాహారాలు లభించవు. టైంకి భోజనం చేయాలి, టైంకి నిద్రపోవాలి అన్న ధ్యాస తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంతకాలకు విలువ ఉండే ఉద్యోగాల్లో ఉన్నవారు, ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారు, టార్గెట్ జాబ్స్లో ఉండేవారు, మాట మీద ఆధారపడి బ్రతికే వృత్తుల్లో ఉండేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఒలునొప్పులు, అజీర్ణ సమస్యలు, తలనొప్పి బాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారం కొంతమేరకు జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కరం అని గోచారం తెలియజేస్తోంది. కాబట్టి పైన చెప్పిన సూచనలను అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ వారం సింహరాశి వారికి మంగళవారం మరియు బుధవారం చక్కగా కలిసి వస్తాయి. ప్రతిరోజు దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చవితి, నక్షత్రం హస్త నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 నుండి 9:40 వరకు, తిరిగి రాత్రి 7 నుండి 7:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:28 వరకు. వర్జం ఉదయం 11:04 నుండి 12:51 వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్రాలను అనుసరించి ఉపనయనాలకు, గృహ ప్రవేశాలకు కాలం అనుకూలంగా ఉంది. మాఘమాసంలో వచ్చే ఆదివారాల యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో మనం ఈ రోజున ఎంత విస్తారంగా సూర్యారాధన చేస్తే అంత శుభప్రదమైన యోగాలను పొందుతారు. లేవు అన్న పదం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు, భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి ఈరోజు యథాశక్తిగా సూర్యారాధన చేయండి. సూర్యుడి ప్రీతిగా దాన ధర్మాలు చేయండి. మాంసాహారం అస్సలు తీసుకోవద్దు. బ్రహ్మచర్యం పాటించాలి. క్షవరం చేసుకోకూడదు. ఉపవాసం ఉండడం లాంటి నియమాలను పాటించి సూర్యుడి యొక్క అనుగ్రహం పొందండి. అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి వచ్చింది. మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి గొప్ప విశిష్టత ఉంది. అందుకే గణపతిని కూడా యథాశక్తిగా పూజించాలి. నువ్వుల ఉండను స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఈ రోజంతా మనం ఓం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.